కన్నా కోసం తిరిగి వచ్చిన మహాలక్ష్మి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని వెంటనే లైక్ అయితే చేయండి. మహాలక్ష్మి అయితే తన ఫ్రెండ్తో చెప్పేసి ఇక నేను రూమ్లో ఉంటాను, నాకు కూడా హాస్టల్లో రూమ్ చూడమని అడుగుతుంది. తను వెంటనే రూమ్ అయితే ఏర్పాటు చేసేస్తుంది. మహాలక్ష్మి ఇక లగేజ్ తీసుకుని బయలుదేరిపోతుంది. వద్దని చక్రి ఎంతగానో చెప్తాడు. ఇంక నేను బయట పడుకుంటాను, కనీసం గదిలోకి కూడా రాను, ఈ ఇంటి లోపలికి కూడా రాను అని చక్రి చాలా బ్రతిమలాడతాడు. పెద్ది అడ్డు తప్పుకోమని చెప్పండి అని చెప్పేసి కోపంగా బయటకైతే వచ్చేస్తుంది మహాలక్ష్మి. ఈలోగా అమ్మా హాగమ్మా, నేను కూడా వస్తాను. వద్దు, అవసరం లేదు పెద్ది. లేదమ్మా, ఆడపిల్లనిలా ఒంటరిగా వదిలేనేను, నేనొచ్చి నిన్ను అక్కడ డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో మహాలక్ష్మి ఆగుతుంది. ఇక మాధవ్ అయితే తీసుకుని వెళ్ళి అక్కడ మహాలక్ష్మిని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి వస్తాడు. మహాలక్ష్మి అలాగే మాధవ ఇద్దరు కూడా చాలా బాధపడతారు. అయినా సరే మహాలక్ష్మి ఆ ఇంటికి తిరిగి రావడానికైతే అంగీకరించదు. ఆ ఇంట్లో చక్రి విషయంలో జరిగిన ఆ సంగతిని మహాలక్ష్మి గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతుంది. రూమ్కి వచ్చేసిన తర్వాత రూమ్లో తన లగేజ్ పెట్టుకుంటుంది. ఆ రూమ్లో ఉన్నంతసేపు ఆ ఇంట్లో గడిపిన ఆ క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి. తను టైం పెట్టుకుని లెగిసి ఆ ఇంటి ముందు ముగ్గు వేసిన క్షణం, అలాగే కాఫీ తీసుకొచ్చి మాధవ ఇవ్వడం, అలాగే కన్నాతో ఆడుకున్న క్షణాలు, ఇవన్నీ కూడా తనకి మరింత జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇక్కడ కన్నా చూస్తే కుప్పకూలిపోతాడు. ఇక చక్రి మొహం కూడా చూడ్డానికి కన్నా అంగీకరించడు. ఒరే కన్నా, నేను కావాలని చేయలేదురా, మీ వదిన వెళ్ళిపోతుందని అనుకోలేదురా. లేదు, నువ్వేది కావాలని చెయ్యవు, వదిన్ని కావాలని తీసుకుని రాలేదు. ఇక్కడ వదిన ఉంటుందని నువ్వు అనుకోలేదు, ఈరోజు వెళ్ళిపోతుందని నువ్వు అనుకోలేదు. ఏది కావాలని చేయవు, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అవే. మా జీవితాల్లో ఆనందాన్ని నింపావని అనుకున్నాం, కానీ మా జీవితాల్లోంచి ఆనందాన్ని ఇంత త్వరగా తీసుకుని వెళ్ళిపోతావు అనుకోలేదు అని చెప్పేసి కన్నా బాధపడుతూ వెళ్ళిపోతాడు. కాలేజ్కి వెళ్తాడు, కానీ కన్నా చాలా తల్లడిల్లిపోతాడు. ఈలోగానే ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న మహాలక్ష్మికి మాధవ ఫోన్ చేస్తాడు. అమ్మా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను పెద్ది, నీకేమి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేదు పెద్ది, అంతా బాగానే ఉంది. కన్నా ఎలా ఉన్నాడు? కన్నా కొంచెం అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది కదా, నీకు తెలుసు కదా కన్నాకి నువ్వంటే ఎంత ఇష్టమో, వాడు అడ్జస్ట్ అవుతాడులే అమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చక్రి కాల్ చేస్తాడు. చక్రి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. చక్రి అక్కడికి వచ్చి క్షమాపణ చెప్తాడు, అయినా సరే పట్టించుకోదు. చక్రి హాస్టల్కి కూడా వస్తాడు. బెలూన్స్పై సారీ అని రాసి చక్రి తన రూమ్ దగ్గర ఉన్న విండో దగ్గరికి వదులుతాడు. సారీ అని చూసి కిందికొచ్చి చూస్తుంది. అక్కడ చక్రి ఉంటాడు. సారీ, నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు, ఇంకెప్పుడు తప్పు చేయను అని చెప్పేసి ఎంతగానో బ్రతిమలాడతాడు. అయినా సరే మహాలక్ష్మి అయితే వినిపించుకోదు. తను మాత్రం నేను ఇక తిరిగి వచ్చే ప్రసక్తి లేదని చెప్పేస్తుంది. అలాగే ఆ తర్వాత నారాయణ వస్తాడు. అమ్మా, నా కుటుంబాన్ని క్షమించమ్మా, మేము ఎప్పుడు ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, కానీ మాకే ఎందుకు ఈ శాపమో మాకే తెలియదు. మా ఇంటికి ఆడదిక్కు లేకుండా పోయింది. నువ్వు మా ఇంటి మహాలక్ష్మిలా వచ్చావు, కానీ మా ఇంటి మహాలక్ష్మి నాకింత త్వరగా దూరం అవుతుందని నేను అనుకోలేదు. నువ్వు మా అమ్మవమ్మ, నువ్వు మా ఇంటికి వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను, కానీ నువ్వు మా ఇంటికి తిరిగి రావని అర్థమైపోతుంది. చక్రిగాడు చేసిన పని వల్ల నీ మనసు ఎంత గాయపడిందో, ఒక ఆడపిల్లగా నువ్వెంత భయపడ్డావో నేను కళ్ళారా చూశాను. కానీ చక్రి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయడు. ఎప్పటికైనా నీకు రావాలి అని ఉంటే మా ఇంటికి రామ్మా అని చెప్పేసి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. వీటన్నిటి గురించి ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కరిగా ఫోనులు చేయడం, సారీ చెప్పడం, అలాగే తన కోసం ఆరాటపడడం. కేశవతో సహా అందరూ కూడా మహాలక్ష్మిని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసుకుంటుంది. కానీ కన్నాని మాత్రం ఫోన్లో ఎవరూ మాట్లాడనివ్వరు. కన్నా చాలా దిగులు పడతాడు. భోజనం కూడా చేయడం మానేస్తాడు.
కన్నా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎంతగానో బ్రతిమలాడడానికి మాధవ, కేశవ ట్రై చేస్తారు. చక్రిని మాత్రం దగ్గరికి కూడా రానివ్వడు కన్నా. ఈలోగా నారాయణ మాట్లాడబోతూ ఉండగా, నారాయణ అంటే కన్నాకి అసలు ఇష్టం ఉండదు కదా, ఇక నారాయణ్ని నోరు కూడా ఎత్తనివ్వడు. పోరా అని చెప్పేసి నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈలోగా కన్నా అయితే బాధపడుతూ ఉండగానే ఇక మహాలక్ష్మి అయితే ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి ఫోన్ చేసేసరికి మాధవ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పెద్ది, నాకు కన్నా బాగా గుర్తుకొస్తున్నాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావు, వాడితో మాట్లాడితే వాడు దిగులు పడతాడు, నువ్వు దిగులు పడతావు, అయినా ఒక్కసారి మాట్లాడి చూడు అని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చేసరికి, వదినమ్మా, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నువ్వు లేక ఈ ఇల్లు చిన్నపోయింది, మళ్ళీ మా పాత రోజులు మాకు వచ్చాయి, నువ్వు లేని ఇంట్లో ఉండడం నా వల్ల కాదు, నేను ఉండలేకపోతున్నానని ఏడుస్తాడు. అది కాదురా కన్నా, నేను చెప్పేది ఒక్కసారి విను, నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు, ఈ అన్ని విషయాలు వదిలే, నువ్వు బాధపడొద్దు, నేను ఎందుకు వచ్చేసానో నీకు తెలుసు కదా. లేదు వదిన, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో నాకు తెలిసినా నువ్వు లేని ఇంటిని ఊహించుకోలేకపోతున్నాను, నువ్వు మా అమ్మవి అనుకున్నాను, అమ్మ నాకు ఎలా ఉంటుందో తెలియదు, నన్ను చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది, అన్నయ్యే అన్నీ అయి పెంచాడు, కానీ మా అమ్మ స్థానంలోకి నువ్వు వచ్చావు, ఈరోజు నువ్వు వెళ్ళిపోతుంటే నా మనసు ముక్కలైపోతుంది, నాకు అమ్మ లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది వదిన, ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నానని ఎంతగానో ఏడుస్తాడు. కన్నా, నన్ను క్షమించరా, ఆ ఇంటికి నేను తిరిగి రాలేను, చక్రి అన్నయ్య చాలా మంచివాడు వదిన, చక్రి అన్నయ్య ఎప్పుడు ఎవరి విషయంలో తప్పు చేయడం నేను చూడలేదు, ఆ రోజు తాకిన మత్తులో అన్నయ్య తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ అన్నయ్య దృష్టిలో నువ్వు దేవతవి వదిన, నిన్ను ఒక దేవతగానే చూశాడు, నీ కోసం అన్నయ్య ఎంతగానో ఆరాటపడ్డాడు అని చెప్పేసి కన్నా చెప్తూ ఉంటాడు. ఇలా ఒక ఫోన్ కట్ చేసేస్తుంది చక్రి గురించి చెప్పేసరికి. వెనకుండి చక్రి ఇక కన్నా మాటలన్నీ వింటూ ఉంటాడు. వీడికి నేనంటే ఎంతో ఇష్టం, మహాలక్ష్మితో నా గురించి చెప్తూ ఉండగానే మహాలక్ష్మి ఫోన్ కట్ చేసింది. కనీసం నా పేరు వినడానికి కూడా మహాలక్ష్మి అసలు ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఎలా మహాలక్ష్మి మనసు మార్చాలి, వీడి దిగుల్ని ఎలా పోగొట్టాలి, వీడి దృష్టిలో మళ్ళీ మంచిగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతూ ఉంటాయి. కేశవ దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కేశవ టీ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ టీ కూడా నాకు ఇష్టం లేదురా, తాగాలని నాకు అనిపించడం లేదురా అని చెప్పేసి అంటూ పక్కన పెట్టేస్తాడు. లేదురా, నీ చేతులతో నువ్వు చేసుకున్న పని, తన మనసులో స్థానాన్ని సంపాదించాలి, కానీ తన పక్కన చోటు కావాలని కోరుకోవడం మూర్ఖత్వమైన పని. ఎందుకంటే తను మనందరినీ ఎంతగానో అభిమానిస్తున్నారు, కానీ నువ్వు అలాంటి మనిషి మనసు ముక్కలు చేసి తనకి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితిని తెచ్చుకున్నావు. మహాలక్ష్మి మన ఇంటి అమ్మలా వచ్చి మనందరికీ తోడై నిలబడ్డారు, కానీ నువ్వు ఈరోజు అలాంటి గొప్ప దేవతనే మన ఇంట్లోంచి పంపించేశావు. ఇప్పుడు మన ఇల్లు చూసావా ఎలా అయిపోయిందో. నిజంగా ఆ ఇంటికి కన్నా ఉండను అంటున్నాడు. నాకైతే రావాలని అనిపించడం లేదు. ఎప్పుడు ఆ ఇంటిని వెతుక్కుంటూ అక్కడే ఉండాలి అనుకునే నేను తను లేకపోతే ఆ ఇంట్లో నాకు ఉండాలనిపించడం లేదు. ఎందుకంటే కన్నాకి ఎలా అమ్మో నాకు అలా అమ్మగానే వచ్చింది. ఆ అమ్మకి నలుగురం కలిసి ఇక మనం 4 స్తంభాలుగా నిలబడ్డాం అనుకున్నాం, కానీ తనలో ఉన్న ధైర్యాన్ని చంపేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. నాకు తెలుసు నువ్వు కావాలని చెయ్యలేదని. నీ మైండ్ నీ కంట్రోల్లో లేకపోవడం వల్లే నువ్వు అలాంటి పని చేశావని కూడా నాకు తెలుసు. కానీ నేను నీ తోడబుట్టిన వాడిగా నిన్ను అర్థం చేసుకుంటాను. కానీ ఒక ఆడపిల్లగా తను నిన్ను చూస్తే భయపడుతుందే తప్ప ఎలా అర్థం చేసుకుంటుందనుకున్నావు? తను ఎలా తిరిగి వస్తుంది? ఇంక తను తిరిగి వస్తుందనే ఆశ కూడా నాకు లేదు. కానీ కన్నాని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. వాడిని చూస్తుంటే భయమేస్తుంది. రోజుకి వాడి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అయినా సరే ఎవరు చెప్పినా వాడు మాత్రం భోజనం కూడా తినడం లేదు. వాడి విషయంలో చాలా టెన్షన్గా అనిపిస్తుందని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి మహాలక్ష్మిని తిరిగి తీసుకుని రావాలి. నాకు ఒక సలహా ఇవ్వరా?
ఇప్పుడు నా మెదడే మొద్దుబారిపోయింది. మన ఇంట్లో జరిగింది తలుచుకుంటుంటే నా మనసే మరింతగా బాధపడుతుంది. ఇప్పుడు నేను నీకేం సలహా ఇవ్వగలనురా? మన ఇంటి మహాలక్ష్మి మనల్ని వదిలి వెళ్ళిపోయిందనే బాధ నీకెంతుందో నీకన్నా ఎక్కువగా మా అందరికీ ఉంది. నీతో తక్కువ మాట్లాడినా మా అందరితో ఎక్కువగా మాట్లాడుతూ మా అందరితో సరదాగా కలిసిపోయిన తను ఈరోజు మన ఇంట్లో లేదు అని తలుచుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తుందని చెప్పి మొదటిసారి కేశవ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి. తన వదినమ్మ కోసం కేశవ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంట్రా ఎప్పుడు గట్టిగా నిలబడే నువ్వే, అవును మన ఇంటి దేవత అనుకున్న వ్యక్తి వెళ్ళిపోతే ఎవరి కళ్ళల్లోనైనా నీళ్లు కనిపిస్తాయి అన్నా బ్రో, నువ్వేనా ఇంత ఎమోషనల్ అవుతుంది? అవునులే చక్రి అన్నా బ్రో, వదినమ్మని నువ్వు అమ్మ అనుకున్నావు కదా, అందుకని ఇలా ఎమోషనల్ అవుతున్నావని అర్థమవుతుంది. నీకు కూడా కన్నీళ్ళు వస్తాయని ఇప్పుడే చూశాను అన్నా బ్రో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్కడ పనిచేసే తనకి అన్ని విధాలుగా సహాయం చేసే అతను ఈలోగానే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చక్రి బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. చక్రి కూడా చాలా బాధపడతాడు. మహాలక్ష్మి ఆఫీస్ చుట్టూ, మహాలక్ష్మి హాస్టల్ చుట్టూ తిరుగుతూ సారీ సారీ అంటూ చాలా విధాలుగా ట్రై చేస్తాడు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా వినిపించుకొని మహాలక్ష్మి ఒక్కసారే ఒక్క ఫోన్ కాల్ రావడంతో ఉలిక్కి పడుతుంది. కన్నా జ్వరంతో కుప్పకూలిపోతాడు. కన్నాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు మాధవ. ఈలోగానే మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికి చేరుకుంటారు. ఏమైంది అన్నయ్య? కన్నాకి ఏమైంది? వాడు సరిగ్గా తినడం లేదు. మహాలక్ష్మి గురించి దిగులు పడ్డాడు. ఇప్పుడు వాడు ఎలా ఉంటాడో భయంగా ఉందిరా. చాలా కంగారుగా అనిపిస్తుంది నాకు. ఏం కాదు డాక్టర్, మా తమ్ముడికి ఎలా ఉంది అని చెప్పేసి ఆ మిగిలిన అన్నదమ్ములు అడుగుతూ ఉంటారు. మాధవ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈలోగానే తను కోలుకోవాలి అంటే ఇప్పుడు మేము ఎన్ని రకాల ఇంజెక్షన్లు చేసినా, ఎన్ని మందులు ఇచ్చినా తను కోలుకోడు. మీరే అలా చెప్తే ఎలా? తను ఎవరి కోసమో బాధపడుతున్నాడు. చాలా దిగులు పడ్డాడు. తన మనసు భారంతో నిండిపోయింది. తనకి అందుకే అంత ఫీవర్ వచ్చింది. అంత ఫీవర్ అనేది రావడం చాలా డేంజర్. కానీ మేమిప్పుడు ఏదైనా చేయాలి అంటే తను ఎదురు చూసే మనిషి రావాలి. ఆ మనిషి బ్రతికే ఉన్నారు కదా. అయ్యో అలా మాట్లాడకండి డాక్టర్, తను క్షేమంగా సంతోషంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ మనిషి గురించి ఎదురు చూస్తూ దిగులు పెట్టుకునే తన గురించి మరి తను రావాలి కదా. తను ఎందుకు అలా చేస్తుంది? మీ మధ్య ఏదైనా గొడవలు జరిగాయా? మీరు గొడవలు పడితే మీరు ఏం చేస్తారో తెలియదు. ఆవిడ కాళ్ళే పట్టుకుంటారో, ఆవిడకు ఎలా నచ్చి చెప్తారో తెలియదు. ఆవిడనైతే తిరిగి తీసుకొస్తేనే ఇప్పుడు ఇతను కోలుకుంటాడు. మేము ఎంత వైద్యం చేసినా ఇతను కోలుకోవాలంటే ఆవిడ రావాల్సిందే అని చెప్పి డాక్టర్స్ అయితే చెప్పేస్తారు. అలా చెప్పేసరికి ఎవరు ఫోన్ చేయాలి? ఎవరు ఫోన్ చేసినా మహాలక్ష్మి వస్తుందా, వీడిప్పుడు ఏమైపోతాడని భయంగా ఉంది అని బాధపడతాడు మాధవ. అలా అని చక్రి రమ్మని పిలిచినా రాదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే నారాయణ కన్నా గురించి బాధపడతాడు. ఎప్పుడూ కన్నాని ఆట పట్టిస్తూ కన్నా విషయంలో ఎప్పటికప్పుడు ఇక కన్నాని తిడుతూ ఉండే నారాయణ తన కొడుకు కన్నా కోసం మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఏమైందండి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నారాయణ్ని. అమ్మా, కన్నా నీ గురించి దిగులు పెట్టుకుని వాడికి చాలా జ్వరం అయితే వచ్చింది. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మూసిన కన్ను తెరవకుండా పడున్నాడమ్మా. వాడిని చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు మాట్లాడేది? అవును, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వాడు సరిగ్గా తినడం మానేశాడు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నాడు. కనీసం కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు అని చెప్పేసి నారాయణ చెప్పేసరికి ఒక్కసారే మహాలక్ష్మి షాక్ అవుతుంది. కన్నా కన్నా ఏమైంది? కన్నా కన్నా బాధపడుతున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతుంది. కన్నా ఆరోగ్యం బాగాలేదని కంగారు పడుతుంది. నువ్వు ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చావు కానీ ఏ రోజు మనశ్శాంతిగా ఉన్నట్టు నాకు కనిపించలేదు. ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చాలా మిస్ అవుతున్నారని వాళ్ళతో నువ్వు ఫోన్లు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. వాళ్ళకన్నా ఎక్కువగా ఆ ఇంట్లో వాళ్ళని నువ్వు మిస్ అవుతున్నావు. ఒకవేళ ఆ ఇంట్లో ఎవరి వల్లైనా
నీకు కాస్త ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ అది కావాలని చేసింది అయితే కాదు, పొరపాటున అనుకోకుండా జరిగిందే అయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంట్లో అందరికీ నువ్వంటే ప్రాణం మహా. నువ్వు ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక తనైతే చెప్తూ ఉంటుంది. తన కొలీగ్ చెప్పేసరికి అవును నిజమే, వాళ్ళు నాకు పిలిచి నీడనిచ్చారు, కానీ నేను మాత్రం ఒక్క తప్పు జరిగేసరికి వాళ్ళెవ్వరినీ నమ్మకుండా వచ్చేశాను. నేను వెళ్ళాలి, లేకపోతే కన్నా ఏమైపోతాడో భయంగా ఉంది అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే బయలుదేరుతుంది. అలా మహాలక్ష్మి ఏడుస్తూ ఇక ఫోన్ చేస్తుంది మాధవ్కైతే. పెద్ది ఏ హాస్పిటల్లో ఉన్నారు? అమ్మ నాకు మీ నాన్నగారు చెప్పారు, ఆయన ఫోన్ చేశారు. నాన్న నువ్వు ఫోన్ చేశావా? అవునరా పెద్దోడా, ఫోన్ చేశాను. మహాలక్ష్మి రాకపోతే చిన్నోడు ఏమైపోతాడో అని భయమేసిందిరా, అందుకే ఫోన్ చేశాను. అమ్మా పలానా ఆసుపత్రిలో ఉన్నాము, వస్తావా? వస్తాను పెద్ది, వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెడేస్తుంది. మహాలక్ష్మి వస్తుందంట. ఏంటి మహాలక్ష్మి వస్తుందా అని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కన్నా డాక్టర్ గారు, ఆవిడ వస్తుంది, మా మహాలక్ష్మి వస్తుంది, మా కన్నా మళ్ళీ కోలుకుంటాడు, మీరు వైద్యం చేయండి డాక్టర్ గారు, వాడికి ఇష్టమైన మనిషి వస్తుంది, మా ఇంటి దేవత వస్తుంది అని చెప్పేసి ఇక వాళ్ళు చాలా సంబరపడుతూ చెప్తూ ఉంటారు. ఎవరో కానీ ఆవిడ చాలా అదృష్టవంతురాలనుకుంటా. ఈ రోజుల్లో ఒక్క మనిషి కోసం ఇంతమంది ఆరాటపడుతున్నారా? ఆవిడ వస్తుంది అనేసరికి మీ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉందయ్యా. నిజంగా ఎవరు బాబు అంత గొప్ప దేవత అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా మహాలక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ కన్నాతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతున్న క్షణంలో కన్నా ఎంతగా ఏడ్చాడో ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను వదిలి రాకుండా ఉంటే సరిపోయేది, అక్కడే చక్రి చెంప పగలగొట్టి నేను ఇక్కడే ఉంటాను, నా గదిలోకి ఇంకోసారి వస్తే చంపేస్తానని చెప్పి నేనే ధైర్యంగా ఉండాల్సిందిరా, కానీ తప్పు చేశాను అని చెప్పేసి అవన్నీ తలుచుకుంటూ ఎలా అయితే ఇక హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది. అలా హాస్పిటల్కి వచ్చేసరికి ఇక అక్కడ కన్నా అయితే మూసిన కన్ను తెరవకుండా పడి ఉంటాడు. డాక్టర్ గారు, మా మహాలక్ష్మి. అమ్మా నువ్వేనా మహాలక్ష్మి అంటే? ఏంటమ్మా నీ మీద వీళ్ళందరికీ ఇంత ప్రేమ, నువ్వు ఈ కుటుంబానికి ఏమవుతావు? వీళ్ళందరూ నీ పేరు వినగానే నువ్వు వస్తున్నావని చెప్పగానే ఎంత సంతోషపడ్డారో తెలుసా? ముఖ్యంగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి నీ కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదు. తన ఆరోగ్యం ఇంతగా పాడవడానికి కారణం మీరే. ఇంతగా ప్రేమించే వాళ్ళను వదిలేసి ఎక్కడికి వెళ్ళారమ్మా అని చెప్పేసి అంటూడుగా, నన్ను క్షమించండి డాక్టర్, పెద్ది నన్ను క్షమించండి, కన్నా కన్నా అని చెప్పేసి ఇక చాలా ఆరాటంగా కన్నా అని పిలుస్తుంది. అలా కన్నాని పిలిచేసరికి ఇక ఒక్కసారే అప్పటి వరకు మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న కన్నా అయితే కళ్ళు తెరుస్తాడు. వదినా వచ్చారా మీరు? వదినా వచ్చారా? నా కోసం వచ్చారా? ఇక నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, మీ వదిన నీకోసం వచ్చేసిందిరా, అదిగో తను లగేజ్ బ్యాగ్ కూడా తెచ్చుకుంది, అంటే నీకోసం వచ్చేసిందనే కదా. మహాలక్ష్మి మన ఇంటి దేవతరా, మనం బాధపడుతుంటే తను చూసి తట్టుకోలేదు, అందుకే నీకోసం తను వచ్చేసింది అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. వదిన్ని నా కోసం రమ్మని పిలిచారా? అవును, నాన్న ఫోన్ చేసి ఇక మహాలక్ష్మిని రమ్మని పిలిచాడు నీకోసం. ఏంటి నాన్న? అవును నాన్నే పిలిచాడు. అవును ఆయనే నాకు ఫోన్ చేశారు, నీకోసం బాధపడుతూ ఫోన్ చేశారా అని చెప్పనేసరికి అప్పుడు తండ్రిని ప్రేమగా చూస్తాడు కన్నా అయితే. ఇక మహాలక్ష్మి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తుందో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇక చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా. ఇక మహాలక్ష్మి వచ్చేసరికి కన్నా కూడా హెల్త్ బాగుపడుతుంది. చక్రి మరోసారి సారీ, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు చేయను, ఇంకెప్పుడు తాగను, అసలు ఆ మందు షాపు వైపుకే వెళ్ళను, అదే మొదటిసారి, అదే ఆఖరిసారి అని చెప్పేసి సారీ చెప్తాడు. ఇంకెప్పుడు మీ గది వైపుకు కూడా రానని చెప్పేసి చక్రి అయితే మహాలక్ష్మికి మాటిస్తాడు. అలా మహాలక్ష్మి కన్నా కోసం తిరిగి వచ్చేస్తుంది.
ఇక మహాలక్ష్మి తిరిగి రావడంతో మళ్ళీ అందరూ హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. అలా మహాలక్ష్మి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఆ ఇంటికైతే వచ్చేయబోతుంది. మరి మహాలక్ష్మి ఇంటికి తిరిగి రావాలని, అలాగే చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండి ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.